సో అందులో అంత పెద్ద నేరము, దాన్ని వైరల్ చేసే అంత, దాని మీద డిబేట్లు చేసే అంత ఏమి అంత తప్పేముందో నాకైతే అర్థం కాలేదు. ఓకే, అది చెప్పండి, మీరు చెప్పండి. సో ఇక ఇవి మహిళ కొంతమంది, ఇప్పుడు కృష్ణకుమారి గారు, లేకపోతే ఇట్లా ఫిమేల్ యాక్టివిస్టులు అని చెప్పుకునేటోళ్ళు, లేకపోతే సోషల్ యాక్టివిస్టులు, లేకపోతే ఫెమినిస్టులు, ఇక వాళ్ళు ఏంటంటే నాకు అర్థం, ఈ డబుల్ స్టాండర్డ్స్ నాకు అర్థం కాదు, ఈ ద్వంద్వ విధానాలు నాకు అర్థం కాదు. ఇప్పుడు చట్టాలు ఆల్రెడీ ఉన్నాయి. వర్క్ ప్లేస్ లో ఎలా ఉండాలనేది ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, ఎనీ డెమోక్రాటిక్ కంట్రీ కానీ, ఈవెన్ ఎనీ కంట్రీ, ఓకే, ఆ చట్టాలు ఉన్నాయి. వర్క్ ప్లేస్ లో ఎలాంటి రూల్స్ అన్ని గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో వాటిని పాటించకపోతే గవర్నమెంట్ వచ్చి ప్రతి ఇంట్లోకి పోయి చూడలేదు కదా, ప్రతి వ్యాపార సంస్థల లోపలికి పోయి చూడలేదు కదా. గవర్నమెంట్ ఆఫీసులలో మనము ఏమంటారు, అనేక చర్యలు తీసుకోవచ్చు, కెమెరాలు పెట్టవచ్చు.